నుంచి ఎంఎస్ఎంఈ లోన్లు పొందిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మరోసారి రోడ్డెక్కారు. గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలి అనంటూ తమకు సబ్సిడీ లోన్లు ఇచ్చారని, కానీ లోన్లు పొందిన తర్వాత ఇప్పటి వరకు సబ్సిడీ తమ ఖాతాల్లో పడలేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమకు 100% సబ్సిడీ నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టిన నిరసనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. గతంలో ప్రభుత్వం సబ్సిడీల మీద లోన్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతా కూడా లోన్లను తీసుకొని వ్యాపారాలు చేసుకున్న పరిస్థితి. అయితే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు అన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడం, వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి. గత కొన్ని నెలల నుంచి కూడా మంగళగిరి ఏపీఐసి బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అక్కడ కూడా ఎవరో స్పందించకపోతుంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రావాల్సినటువంటి సబ్సిడీల కోసం వాళ్ళంతా కూడా ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. మనతో పాటు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మాట్లాడదాం. అంటే గతంలో మీరు ఏపీఐసి బిల్డింగ్ వద్ద కూడా చాలాసార్లు నిరసనలు చేశారు. ఏం చెప్పారు అక్కడ, ఇక్కడికి ఎందుకు వచ్చారు? గత ప్రభుత్వము 2021 వరకు ఇచ్చినది. 2021 నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. మేము ఏపీఐసిసి దగ్గర, పరిశ్రమల మినిస్టర్ టీజీ భరత్ గారి దగ్గర, ఎంఎస్ఎంఈ కొండపల్లి శ్రీనివాస్ దగ్గర, గౌరవనీయులు పయ్యావుల కేశవ్ గారి దగ్గర పలుమార్లు ఏపీఐసిసి దగ్గర అనేక సార్లు చర్చలు జరిపాం. ఎప్పుడు అడిగినా కూడా నెలలో ఇస్తాము, 2 నెలల్లో ఇస్తాము, సంక్రాంతికి ఇస్తాము అని చెప్పారు, మాట తప్పారు. ఇప్పుడు చివరి పోరాటంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురము, మడకశిర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇట్లా ఈ విధంగా పలు ప్రాంతాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు చెబుతున్నారు, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాను అని చెబుతున్న ఆయన ఈరోజు ఎందుకు మా మీద ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు? గత ప్రభుత్వం మోసం చేసింది, గత ప్రభుత్వం ఈ విధంగా చేసిందని చెప్పి మేము ఇంత మద్దతు ఇచ్చాము తెలుగుదేశం పార్టీకి. కానీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చాము. ఈరోజు మమ్మల్ని పట్టించుకున్న పాపం లేదు. కేంద్రం నిధులు ఇస్తున్నా మా నిధులు కూడా పక్కకు డైవర్ట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీలకే ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. కానీ అవి కూడా తల్లికి వందనము, సూపర్ 6, ఆ 6, ఈ 6 అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇదే విధంగా పోవాలని చెప్పేదే వీళ్ళు. మీకు దానికి సంబంధించిన లోన్లు కూడా శాంక్షన్ చేశామని చెప్పి మంత్రులే స్వయంగా చెప్పిన పరిస్థితి. మళ్ళీ మీరు ఎందుకు? మంత్రులు మాట తప్పారు. ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పయ్యవుల కేశవ్ గారు, మన టీజీ భరత్ గారు అనేక బార్లు చర్చలు జరిపాం. ఇప్పుడు అక్కడ మా ఆడపిల్లలు, మా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని వేసుకొని వచ్చి ఏపీఐసీ దగ్గర ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దయచేసి ఇప్పటికన్నా ఇవ్వండి. ఈరోజు సచివాలయం, ఈరోజు మేము అరెస్టుకైనా సిద్ధపడుతున్నాం, ఏమిటికైనా సిద్ధపడుతున్నాము. ఎంఎస్ఎంఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు న్యాయం చేయాలి. నిజంగా మీకు ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంత ఇప్పుడు దాదాపు ₹500 కోట్ల ఎంఎస్ఎంఈ ఎస్సీ ఎస్టీలకు బాకాయిలు ఉన్నాయి. అవన్నీ వదలండి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఎవరైతే లాబింగ్ చేయగలుగుతారో వాళ్ళందరికీ మొన్న ₹1500 కోట్ల సంక్రాంతికి వదులుతానని చెప్పి మాకు ₹200 కోట్ల ఇచ్చి బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం ₹1300 కోట్ల ఈ ప్రభుత్వం విడుదల చేసింది. ఇంత ఎస్సీ ఎస్టీలను కడుపు కొట్టడం మంచి పద్ధతి కాదు. ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాము. మీరు కూడా ఈ విధంగా చేయకోకుండా త్వరలోనే మా నిధులన్నీ విడుదల చేయాలని కోరుతున్నాం. మీరు చెప్పండి. అంటే చాలా రోజులు ఏపీఎస్ బిల్డింగ్ వద్ద అంటే కుటుంబాలను వదిలి వచ్చి పగలనక రాత్రులంతా అక్కడ నిరసనలు చేశారు, కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇక్కడికి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? 2021, 24, 25 వరకు మాకు రాలేదండి. నా పేరు మాధవి, ఎంఎస్ఎంఈ. నేను డిగ్రీ పీజీలు చేసి ఏదో ఉపాధి కల్పించుకుని నలుగురికి ఉపాధి కల్పిద్దామని మేము వచ్చాము. ఆర్టీసీకి బస్సులు ఇచ్చున్నాము, వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాము. మేము రోడ్డున పడ్డామండి. నా పిల్లల్ని సహా తీసుకొని ఇక్కడికి వచ్చున్నాము. ఇండస్ట్రీ దగ్గర మేము చాలా రోజులు ధర్నాలు చేసి అలా చేసి ఇలా చేస్తే 20% వేశారు. 100% వేస్తాము క్రిస్మస్, సంక్రాంతి రోజు అన్నారండి. పారిశ్రామికవేత్తకి వేయలేదు. వాళ్ళని ఒక బెగ్గర్లాగా చూస్తున్నారు తప్ప మాకు అక్షింతలు జల్లెట్టే ఉంది, కానీ మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే లేదండి. మా జీవితాలు రోడ్డు మీద పడకూడదు. మాకు గోల్డ్ అంతా లాస్ట్ పుస్తల తాడు కూడా మేము కొదవలో పెట్టి పిల్లల చదువులు కూడా ఆపేది, తీసుకొచ్చాను. ఫీజులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము. కొంచెం మా బతుకులు బాగుండాలంటే వీళ్ళు 100% సబ్సిడీ మాకు వెహికల్స్ అందరికీ వేస్తే, రాష్ట్రం మొత్తం వచ్చామండి మేము, అందరికీ వేస్తేనే మేము కదులుతామండి. ఇప్పటివరకు ప్రయోజనం లేదని చెప్పి అసెంబ్లీ వరకు వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయబోతున్నారు మీరు? ఏం చేయబోతున్నాం? వాళ్ళు చెప్పే లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతామండి. వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఆ తర్వాత మేము డెసిషన్ తీసుకుంటామండి. మాకైతే 100% పడితేనే మేము బతుకుతామండి. మేము ఏదో చేస్తాం కాదు, మాకు 100%
బతుకుతామంటారు. బతికితేనే మా అప్పులు తీరుతాయి, మా పిల్లలు చదువుకుంటారు, మేము రోడ్డు మీద మా కింద ఇంకా బతికే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మేము వడ్డీలు తెచ్చి గోల్డ్ పెట్టి చుట్టూ వడ్డీ అప్పులు తెచ్చి నడిపిస్తున్నాం. మేము ఎవరికో కాదండి, ఆర్టీసీకే ఇస్తున్నాం, ప్రభుత్వం తరపునే మా బస్సులు నడిపిస్తున్నాము. శ్రీ పథకం పెట్టాక ఇంకా మొత్తం అంతా వచ్చి పడిన చెట్టు మీద తాటికే పడ్డట్టు అయింది మా ప్రాణం. కొంచెం మా సేవ్ చేస్తే తప్ప మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. వాళ్ళతో ఇంతవరకు అందరితో మాట్లాడామండి, చిన్న వాళ్ళతో ఎంప్లాయీస్తో మాట్లాడితే మా చేతిలో ఏముందండి, పైన వాళ్ళు వేయాలి కదండి. పైన వాళ్ళు ఎవరండి? ప్రభుత్వం అంటే ఎవరు? చీఫ్ మినిస్టర్ గారు లోకేష్ వాళ్ళతో మాట్లాడదామని వచ్చామండి. లాస్ట్ టైం భరత కుమార్ని కూడా కలిసాము. యువరాజ్ సార్ని అయితే ఎన్నిసార్లు కలిసాము, మాకే లెక్కలేదండి. వేస్తామంటున్నారు, వేయమన్నారండి, వేస్తామంటారు, వెళ్తున్నాం, ఛార్జీలు పక్కన అండి, స్టేట్ మొత్తం వస్తున్నారు. అందరూ పేదవాళ్ళమేనండి, ఎవరు ఉన్నవాళ్ళం కదా. ఎస్సీ ఎస్టీ అంటే వెనక ముందు ఆస్తులే ఉండవు. మాకు చదువుకున్న చదువు తప్ప, అది కూడా మాకు ఎస్సీ ఎస్టీ కాబట్టి డిగ్రీలు డబుల్ పీజీలు చేయగలిగామండి. ఆ చదువు తప్ప మాకు ఏమీ లేదు. ఆ చదువు పెట్టుకొని ఇంకొక నలుగురిని మాలాంటి వాళ్ళని ఉపాధి కల్పిద్దామని వచ్చాం. ఉపాధి వాళ్ళు కల్పించట్లేదు, మేమే రోడ్డు మీద పడ్డాం. మమ్మల్ని రోడ్డు మీద ఇంట్లోకి వెళ్ళేలా చేయమని అడుగుతున్నాం అండి, సేవ్ చేయమని అడుగుతున్నాం. మాకు 100 సబ్సిడీ పడే వరకు మేము అయితే వెనక్కి తిరగమండి. ఈరోజు పిలిపిస్తామంటున్నారు, వాళ్ళతో మాట్లాడాక మేము డిసిషన్ తీసుకుంటామండి అందరం కలిసి. ఇది మొత్తంగా ఎంఎస్ఎంఈలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. తాము ఇప్పటికే చాలా పోరాటాలు చేసాం, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. అరకొరగా నిధులను శాంక్షన్ చేసి 100% నిధులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఎవరి అకౌంట్లో కూడా 100% సబ్సిడీ పడలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఏవైతే 100% రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ పూర్తిగా వాళ్ళ ఖాతాల్లోకి వేయాలని చెప్తున్నారు. లేదంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోడ్డును పడతామని చెప్తున్నారు. ఇప్పటికైతే అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే తాము వెళ్ళి తమ కష్టాలు చెప్పుకుంటాం, వాళ్ళు స్పందించిన తీరు బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఎంఎస్ఎంఈలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లితో మన బిగ్ టీవీ అమరావతి నుంచి. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటూ మాట్లాడారు. తప్పకుండా వీళ్ళ కష్టాలను పై దృష్టి సారిస్తారు అని చెప్పి ఆశిద్దాం. ఇవి సమయానికి అప్డేట్.